ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుని తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. బడి పిల్లలను బడిలో చేర్పించే బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతతో పాటు జాగ్రత్తలు పాటించేలాగా గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వానాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. తొలకరి వర్షాలకే విత్తనాలు వేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5.5 లక్షల ఎకరాలుండగా ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగు చేశారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయా, కంది పంటలు వేశారు. ఆదిలాబాద్ జిల్లా సాధారణ వర్షపాతం 100 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 84 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో 18 మండలాలుండగా సిరికొండ, గుడిహత్నూరులో అధిక వర్షపాతం, 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 8 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నేరడిగొండ, మావల, గాదిగూడలో 70% లోటు వర్షం కురిసింది. పొడి దుక్కులు నాటి పత్తి విత్తనాలు అడపాదడపా కురిసిన జల్లులకు మొలకెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 313 విత్తన డీలర్ల వద్ద 2,75,000కు పైగా పత్తి విత్తన సంచులు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలియజేశారు. వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, విత్తన కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు 8074812429, 9392779143లకు సంప్రదించాలని పుల్లయ్య తెలియజేశారు. జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతతో పాటు జాగ్రత్తలు పాటించేలాగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులతో సమీక్షించారు. సత్వర న్యాయానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదం చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ భవన్లో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఘోసాలం మాట్లాడుతూ లోక్ అదాలత్లో మొదటిసారి సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ కార్యదర్శి బోనగిరి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. బడి ఏడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలాగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బడిబాట కార్యక్రమాన్ని తాంసీలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, తహసీల్దారు, మండల విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గాను గ్రీన్ ఛాంపియన్ పురస్కారం దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వాణి చేతుల మీదుగా రిమ్స్ సంచాలకులు జయసింగ్ రాఠోడ్ అవార్డు అందుకున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్యం, పచ్చదనంతో పాటు వైద్య వ్యర్థాల నిర్వహణ, అంటురోగాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలకు గాను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అవార్డు ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ నెలాఖరు వరకు ఏకరూప దుస్తుల పంపిణీ జరుగుతుంది. యూనిఫామ్ దుస్తులు కుట్టే పని స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. జిల్లాలోని 1142 పాఠశాలల్లో మొత్తం 67,178 మంది విద్యార్థులుండగా అందులో 32,238 మంది బాలురు, 34,940 మంది బాలికలు ఉన్నారు. సంబంధిత పాఠశాలల్లో తీసుకున్న కొలతల ఆధారంగా యూనిఫామ్ దుస్తులు కుట్టి అందజేస్తారు. జిల్లాలో 4,57,000 పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు విద్యార్థులకు అందజేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో 3 నెలలు ప్రజావాణికి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో ప్రవేశాలు, పింఛన్లు, భూ సమస్యలు, ఇంటి స్థలాలు, పట్టాలు, విద్యుత్ బిల్లుల వంటి సమస్యలపై అర్జీలు అందజేశారు.